తెరపై ఇంట్రెస్ట్ గా సాగే పోలీస్ కథల పట్ల ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు. అయితే మలయాళ దర్శకులు మరింత నైపుణ్యాన్ని చూపిస్తుంటారు ఇలాంటి సినిమాల్లో. అయితే రీసెంట్ గా రోంద్ అనే సినిమా వచ్చింది. జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఈ కథ కేరళలోని ధర్మశాలలో జరుగుతూ ఉంటుంది. ధర్మశాల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా యోహన్నా, కానిస్టేబుల్ దిన్నార్ పనిచేస్తూ ఉంటారు. వృత్తిపరంగా యోహన్నాకి 25 ఏళ్ల అనుభవం ఉంటుంది. భార్య మానసిక స్థితి గురించి అతను ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక దిన్నార్ మాత్రం ఈ ఉద్యోగానికి కొత్త తల్లిని, భార్యని, ఏడాదిలోపు వయసున్న పాపని తీసుకుని అతను ఆ ఊరొస్తారు. దిన్నార్ కొంచెం సెన్సిటివ్ అని, అతను ఈ జాబ్ కి కరెక్ట్ కాదని యోహన్నా భావిస్తారు. ఒక రోజున యోహన్నా, దిన్నార్ కలిసి నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. పాపకి ఫీవర్ గా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో దిన్నార్ డ్యూటీకి వస్తారు. ఆ రాత్రి వారు ఒక ప్రేమ వ్యవహారాన్ని, ఒక ఆత్మహత్యను, ఒక గృహహింసకి సంబంధించి కేసులు ఫేస్ చేస్తారు. డ్యూటీని సవ్యంగా పూర్తి చేశామని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికెళ్లిపోతారు. అప్పుడే ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేంటి, వాళ్ళ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే రోంత్ అంటే గస్తీ అని అర్థం. ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ కలిసి ఒక రాత్రి వేళ గస్తీ తిరగడానికి వెళ్తారు. ఆ రాత్రి వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిప్పాయి అన్నది ఈ సినిమాకి షాహీ కబీర్ దర్శకత్వం వహించారు. నాయట్ టు ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలకి షాహీ కబీర్ రచయితగా ఉన్నారు. ఈ రెండు ప్రేక్షకాదరణ పొందిన పోలీస్ కథలు. ఈ కథలో 80% నైట్ పెట్రోలింగ్, నైట్ ఎఫెక్ట్ లో నడుస్తుంది. వాళ్ళకి ఎదురయ్యే సంఘటన, వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో కథ ముందుకెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఎమోషన్స్ కూడా ఉంటాయి. అయితే అక్కడక్కడ ఊహించని మలుపులు కూడా తిరుగుతుంటాయి. అక్కడి నుంచి దాదాపు ఒక అరగంట పాటు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. మనం అసలు ఏ పనికి పనికొస్తామో తెలుసుకోవడం పైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం సిన్సియర్ గా పని చేస్తూ వెళ్లడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరం. ఈ రెండు విషయాలు లౌక్యం చూపకపోతే వృత్తి సంబంధమైన జీవితమే కాదు, వ్యక్తిగతమైన జీవితం కూడా చీకటైపోతుంది అనే సందేశంతో కూడిన కథ ఇది. పనితీరు విషయానికొస్తే దర్శకుడు షాహీ కబీర్ రచయితగా ఇంతకు ముందు పనిచేసిన సినిమాలు చూస్తే ఈయన స్క్రీన్ ప్లే సామర్థ్యం ఎలాంటిది అనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో ఆ స్థాయి పట్టు, వేగం కనిపించవు. కథ నిదానంగా, నింపాదిగా నడుస్తూ చాలా టైం వృధా చేసినట్టుగా అనిపిస్తుంది. నైట్ పెట్రోలింగ్ తో కూడిన కథ కావడం వల్ల కథ అంతా చీకట్లో ఉంటుంది. ఆ సమయంలో చేసిన కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. జాన్సన్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే చేసే పనిలో నిజాయితీగా ఉండడమే కాదు, తెలివిగా ఉండడం కూడా ముఖ్యం అనే విషయాన్ని చాటి చెప్పే సినిమా ఇది. కథ నిదానంగా నడిచిన సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయనిదిగా ఉంటుంది. చాలా రోజులు మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్.